అందరికీ నమస్కారం. కాయతి సంతోష్ రెడ్డి మా భర్త, నేను కాయతి మనీషా. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అందరి సమక్షంలో ఒప్పించి నేను లండన్లో మాస్టర్స్ చేసి 4 ఏళ్ళ నుండి ఇండియాకి వచ్చిన. నా జాబ్ అన్ని వదులుకొని ఇండియాకి రా, పెళ్లి చేసుకొని మనం ఇద్దరం కలిసి లండన్కి వెళ్దామని చెప్పి 3,80,000 జీతం ఎడిట్ చేసి నన్ను మోసం చేసి స్టాంపింగ్ ఉందని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. తను ఎప్పుడంటే అప్పుడు డబ్బులు ఇచ్చినా ఒక సటన్ అమౌంట్ నాకు ఇవ్వాలి, అది ఇవ్వాలని అంటే బంగారం కుదబెట్టుకొని నన్ను టార్చర్ చేసి బెడ్రూమ్లో రికార్డింగ్, వాష్రూమ్లో రికార్డింగ్, అన్ని రికార్డింగ్లు చేసి బ్లాక్మెయిల్ చేసుకుంటా నేను డబ్బులు ఇవ్వను, ఏం చేసుకోతావు చేసుకోపోవే అని మా మామయ్య నేను నమ్మి కడతానే అని అనడం ఇవన్నీ అయినాయి. ఈ వేధింపులు తట్టుకోలేక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను. ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తే కౌన్సిలింగ్కి కూడా రాలేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాక కూడా నువ్వు ప్రెగ్నెంట్ అయినావు, నువ్వెవరితోనో తిరుగుతున్నావు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి నీకేదో లింక్ ఉందని ఎప్పుడు వేధిస్తుంటుండే. ఏమన్నంటే శంకర్ అన్న ఉన్నాడు నా వెనకాల. శంకర్ అన్న మనిషి కన్నీ ముదిరాజ్, తన అసలు పేరు ప్రవీణ్ ముదిరాజ్. ఆయనతో మా ఫ్రెండ్స్కి, నాతో వచ్చిన పెద్ద మనుషులందరికీ బెదిరించడం స్టార్ట్ చేసిండు. ఈ వేధింపులు తట్టుకోలేక ఏదైనా సరే ఇట్లా అన్ని లింకులు పెడుతున్నాయని చెప్పి వాళ్ళ ఇంట్లోనే నేను కోర్టు ఎక్కుతా అని వెళ్తే వాళ్ళు ఒకరోజు గొడవ చేసి ఇంకొక రోజు పెడతాం, ఆ రోజు వచ్చి మాట్లాడుకుందాం అని అంటే నమ్మి మళ్ళీ మే 10th ఒక డేట్ ఇచ్చారు. మే 10th వెళ్తే తాళం వేసుకొని వెళ్ళారు. మా హస్బెండ్ పేరు మీద ఒక సంతింగ్లు ఉంటే అక్కడ స్టోర్ రూమ్లో తాళం తీసుకొని నేను ఆ ఇంట్లోకి వెళ్తే నా మీదికి 3 పోలీసులను పంపించారు. 3 daysకి 3 మెంబర్స్ని. ఫస్ట్ శ్రీనివాసులు సార్ ఉప్పల్ పిఎస్ నుండి, తర్వాత గౌరీ నాయుడు సార్, తర్వాత మళ్ళీ శ్రీనివాసులు సార్. రోజు ఇట్లా వచ్చిరు న్యూసెన్స్ చేస్తున్నా అని. ఏ ప్రూఫ్ ఉన్నా సరే సార్ నన్ను అరెస్ట్ చేయండి కూడా చెప్పిన వాదించుకున్నాం. మళ్ళీ మా మామయ్య 4th day వచ్చి 25 lakhs పోయిందని మళ్ళీ చెప్పిండు, అది కూడా ప్రూవ్ చేసినాం. మళ్ళీ 2 lakhs అన్నాడు, అది ప్రూవ్ చేసినాం.